ఈ రాహుల్ ఆఫీస్‌కి వెళ్ళడానికి వీల్లేదు అని కావ్య గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే రాహుల్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక రుద్రాని కూడా ఇదేంటి మళ్ళీ పుల్ల పెడుతుంది అనైతే షాక్ అవుతూ ఉంటుంది. రాజు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఏమైంది? ఎందుకు? అనైతే రాజు అనేసరికి ఈ రాహుల్ మన కంపెనీలో అక్రమంగా దొంగ బంగారాన్ని కొని మన కంపెనీ పేరు చెడగొట్టాలని చూస్తున్నాడు. అక్రమంగా ఆ బంగారాన్ని కొనేసి మన కంపెనీ మీదకి నష్టాలు పరువు తీయడానికైతే ట్రై చేస్తూ ఉన్నాడు అనైతే రుద్రాని వాళ్ళతో అయితే గట్టిగా చెప్తూ ఉంటుంది కావ్య. అందరితో చెప్పేసరికి ఒకసారిగా షాక్ అయ్యి ప్రకాశం వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. సుభాష్, ప్రకాశం షాక్ అవుతూ ఉంటారు. ఇక రాజ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. అపర్ణ వాళ్ళందరూ షాక్ అయ్యి కావ్య చెప్పిన మాటలకైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక రాహుల్ అయితే అయినా నేను ఆ పని చేస్తున్నానని నీకు ఎలా తెలుసు? నీకు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు రాహుల్. ఆ మాటలకి కావ్య అయితే ప్రూఫ్స్ నీ చేతిలోనే ఉన్నాయి అనైతే చూపిస్తూ అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాహుల్ అయితే ఏంటి అని అనేసరికి స్వప్న తన బ్యాగ్లో ఉన్న ఫైల్స్ తీసి రాజ్కి అయితే ఇస్తూ ఉంటుంది. ఇగో చూడు రాజ్, ఇందులోనే ఉన్నాయి అనుకుంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే రాజ్ అయితే ఆ ఫైల్స్ తీసుకొని చూస్తూ ఉంటాడు. అది చూడగానే రాహుల్ ఎలా ఇరికించేసిందేంటి ఇప్పుడు ఎలా ఎలా అని అయితే రాజ్ కాస్ అయితే అలా భయంగా చూస్తూ ఉంటాడు. కావ్య అయితే రాహుల్ కాసి అలా చూస్తూ వీడి బండారం బయట పెడితే కానీ తాతయ్య గారికి అర్థమవుతూ వీడు ఎలాంటోడో అని అయితే చూస్తూ ఉంటుంది. రుద్రాని కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే ఆ ఫైల్ చూసి ఏంటి ఇంత మోసం చేస్తున్నాడా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. అది చూసి రాజు అయితే ఏంటి దొరికిపోయానా అని అయితే భయపడుతూ ఉంటాడు. రాజు కూడా రాహుల్ చేసిన పనికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు.